సార్ ఇప్పుడు ఈ రక్తహీనత అనేది ఇప్పుడు మీరు చెప్పే ఈ రెమెడీస్ అనేవి అన్ని ఏజ్ వాళ్ళకి సేమ్ గా పనిచేస్తుందా? 100% ఒకే తీరుగా పనిచేస్తుందా? అందరికీ పనిచేస్తుంది. ఇప్పుడు ఆవు ఏం తింటుందో దూడ అదే తింటుంది. ఇంత మొదలు కూడా ఇది చెప్పుకున్నాం. కోడి ఏం తింటుందో కోడి పిల్లకి అదే పెడుతుంది. సో మంచి ఫుడ్ అనేది అందరికీ ఒకటే. అంటే పెద్దోళ్ళకి ఇంత ఆకుకూర తింటే అది అరగదేమో అనే భయం ఉండేవారు ఫ్రూట్స్ తినండి. చాలా ఏ సీజనల్ ఫ్రూట్స్ తింటే కూడా అన్ని విటమిన్స్ దాంట్లో ఉంటాయి. రక్తహీనతకి మనకు ముఖ్యంగా ఐరన్ ఎక్కువ ఉండే సజ్జలు. మా ఫాదర్ అయితే రక్తహీనత వచ్చినప్పుడు ఎక్కువ సజ్జగించి తాగేవాడు. నేను ఎందుకు అనుకునేవాడు, ఇప్పుడు తెలుస్తాం. సో ఎక్కువ సజ్జలు, మీరు గంట్లు అంటారు కొన్ని ఏరియాలో, బాజ్రా దాని పేరు. ఎక్కువ సజ్జపిండి ఒకసారి కొడితే మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్లో వాడేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ పెట్టుకోవచ్చు. సో సజ్జలతో జావ చేసుకొని ఎక్కువ క్వాంటిటీ చేయండి. సజ్జలు మనము వినాయక చవితికి కుడుములు చేస్తాం. ఆ కుడుములు సూపర్ ఫుడ్. మంచిగా దేశీయ పాలు ఉంటే బెల్లం వేసుకొని ఇన్ని కుడుములు వేసుకొని ఫుల్గా తినండి. మీ హిమోగ్లోబిన్ పోతుంది, మీ రక్తహీనత పోతుంది. ఆ కరివేపాకు తినండి, నువ్వులు తినండి, ఎండలో తిరగండి. ఎండ చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎండ. కానీ వడదెబ్బ కొడుతుంది. వడదెబ్బ నాకు కొట్టదే, మీకు ఎందుకు కొడుతుంది? మీకు ఆల్రెడీ వీక్గా ఉండే వాళ్ళకి వడదెబ్బ కొడుతుంది. ముఖ్యంగా భయపడేది మహిళలు, ముఖ్యంగా ట్యానింగ్ అయిపోతారు, నల్లగైపోతారు అనేది ఎక్కువ భయము. దానికి మళ్ళీ సన్ స్క్రీన్ లోషన్ పూసుకొని పోతారు. ఎండ చర్మం మీద పడితే దానికి మెలనైన్ అనే ఒక పదార్థం ఉత్పత్తి అయ్యి అల్ట్రావైలెట్ రేస్ని అడ్డుకుంటాయి కాబట్టి నల్లగవుతారు కొద్దిగా. అందుకే మనం ఎండలోకి పోయేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే D3 వస్తుంది. D3 వస్తే కాల్షియం బాగా వచ్చి ఎముకలు గట్టిపడతాయి. ఇవన్నీ ఒకదానికి ఒకటి కనెక్టెడ్ కదా. హిమోగ్లోబిన్ పెరగాలంటే ఎండలో తిరిగేది, పని చేసేది, యాక్టివ్గా ఉండేది, కూర్చోడు చేసే పని లేకుండా ఉండేది, ఇవన్నీ కలిసి ఉంటాయి. మేము అవన్నీ చేస్తున్నాం కాబట్టి మాకు అన్నీ బాగానే ఉన్నాయి. మీకు ఏదైనా జబ్బులు వస్తే కూడా బాడీ ఫైట్ చేసి మళ్ళీ రికవర్ అవుతా ఉంది. ఓకే.